తెలంగాణ రాజకీయంలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలు హీట్ను పెంచుతున్నాయి. తాజాగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి కుమార్ బాల్క సుమన్ పై తీవ్ర విమర్శలు చేశారు. చెన్నూరు ప్రజలకు బాల్క సుమన్ శనిలా మారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని పిలుపునివ్వడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ప్రజాపాలనలో ఇలాంటి దుష్టశక్తులకు స్థానం లేదని వ్యాఖ్యానించారు. చెంప చెల్లుమనే విధంగా ప్రజలు బాల్క సుమన్ కు బుద్ధి చెప్పాలని, అలాగే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన బాల్క సుమన్ ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని అన్నారు. మరొకసారి ఒక అసాంఘిక శక్తిగా తన ఒక వక్ర బుద్ధిని, చిల్లర మాటల్ని బాల్కా సుమన్ తన కడుపులో మాటలు బయటపెట్టిండు. బాల్కా సుమన్, నువ్వు ఎంపీగా పనిచేసినావు, ఎమ్మెల్యేగా పనిచేసినావు, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజలకు ఆస్తులని చెప్పింది నాకు తెలియదు. ఆ విషయం నీకు ఇది పేల్ చేస్తాం, అది పేల్ చేస్తాం, ఇది తగలబెడదాం, అది తగలబెడదాం, ఈ చిల్లర మాటలు బంద్ చేయి. ఒక శాసనసభ్యుడిగా పనిచేసిన నువ్వు చెన్నూరు ప్రజలకి పట్టిన శని, నీలాంటి దుర్మార్గుడు, నీలాంటి దుష్టుడు ఇంకా చెన్నూరు ప్రజల పాట ఒక శాపంగా మారిండు. ఈ చిల్లర మాటలు బంద్ చేసి, ఆ మతిలేని మాటలు బంద్ చేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్గా. అప్పుడు కానీ నీకేంటి నాకు తెలియదు. ఒక పిచ్చి కుక్కల్ని, ఒక పనికిమాల కుక్కల్ని, పనికి రాని ఒక విధవల్ని ఎంబడి వేసుకొని ప్రభుత్వ ఆస్తులను దంచం చేద్దాం, తగలబెట్టేద్దాం, నిప్పంటించేద్దాం అని మాట్లాడుతున్న బాల్కా సుమన్, ఇది ప్రజల ఆస్తి, ఇది ప్రజాపాలన. ప్రజాపాలనలో నీలాంటి దుష్టులు, ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి పోరంబోకులు ఉండే ప్రసక్తి లేనే లేదు. ప్రజలు భవిష్యత్తులో మన బాల్కా సుమన్ కి చెంప చెల్లుమనే విధంగా 36 పనులు బయటకు వచ్చే విధంగా గుణపాఠం చెప్పి తీరుతారు.